అందరికీ నమస్కారాలు. మా కర్మ గాలి ఒక చిన్న నాయకుని మీద కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు స్థాయిని మించి మాట్లాడే వ్యక్తికి కౌంటర్ ఇవ్వాలంటే మాకే సిగ్గేస్తుంది. ఒకవేళ మీకు వాస్తవంగా రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి మీద కానీ రోహిత్ రెడ్డి యొక్క పాపులారిటీ గురించి కానీ రోహిత్ రెడ్డి ప్రజలతో ఏ విధంగా ఉంటాడనే విషయాన్ని కానీ మాట్లాడాలనుకుంటే మీ ఎమ్మెల్యే ద్వారానో మీ కో ఎమ్మెల్యే ద్వారానో ఒకసారి చర్చకు రండి. నీలాంటి వ్యక్తులకు కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో మేము లేము. దయచేసి ఇంకోసారి ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రోహిత్ రెడ్డి ప్రజాబలమున్న నాయకుడు. ఎంతమంది వెన్నుపోటుదారులు ఇటు పార్టీలో వండుకుంటూ అటు పార్టీ వదిలి వెళ్ళిపోయి మరి మోసం చేస్తే కూడా మీరు వీకింది 6,000 ఓట్లు. ఇప్పటికిప్పుడే ప్రజాభిప్రాయం ఒకవేళ తీసుకుంటే మీరు దాదాపు 50,000-60,000 ఓట్లతోటి ఓడిపోవడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఎవరైతే మాట్లాడుతారో సహజమే. ఎందుకంటే మహేందర్ రెడ్డి కింద రాజకీయం నేర్చి మహేందర్ రెడ్డి తోటి అన్ని విధాలుగా లాభ పొంది టిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా అయ్యి టిఆర్ఎస్ పార్టీలో ఇసుకలు కొట్టి మోరం కొట్టి అంతా చేసి ఈరోజు మీరు మహేందర్ రెడ్డికి తిట్టిన వాళ్ళే రోహిత్ రెడ్డికి తిట్టడం పెద్ద పని కాదు మీకు. కాబట్టి మేము ఒకటి అంటున్నాం, మీకు ఒకవేళ అభివృద్ధి మీద చర్చ కావాలంటే మీ ఎమ్మెల్యే లేకుంటే మీ కో ఎమ్మెల్యే చర్చకు రండి. మేము మీకు ఏ విధమైన తాండూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి హయాంలో అవన్నీ కూడా క్లుప్తంగా మీకు వివరిస్తాం. తాండూరు ప్రజలకు తెలియజేసుకుంటాం. తాండూరు ప్రజలకు అన్ని నిజాలు అన్ని కూడా బయట పెడతాం. అంతేగాని ఏదో పేపర్లో ముందర కూర్చొని రోహిత్ రెడ్డి అట్లా ఇట్లా అంటే అది పద్ధతి కాదు. ప్రజలు నవ్వుకుంటూ నువ్వు ఏమున్నారు, మీరు సాగు తప్పి కన్నులోట పోయి కౌన్సిలర్ గెలిచిండ్రు, లక్షల రూపాయలు పెట్టి. ఓసారి ఓడిపోతిరి, ఓసారి కాంగ్రెస్ క్యాండిడేట్ ని కొనేసిరి. ఈ విధమైన మీరు మీకు జవాబిచ్చే స్థాయిలో మేము లేము. మేము జవాబు ఒకవేళ మీకు జవాబు కావాలంటే మీ ఎమ్మెల్యేను మీ కో ఎమ్మెల్యేను రండి. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి, మన డేట్ కూడా మీరే డిసైడ్ చేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై